మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ బ్రోకెన్ స్మైలీ ఉన్నారు. తనను చూడగానే తిను ఒక 8th క్లాస్ స్టూడెంట్ ఏమో అని చాలామంది కామెంట్స్ చేస్తుంటారు. సో తన లైఫ్ స్టైల్ ఏంటి, తనేంటో మాటలోనే తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. ఫస్ట్ డౌట్ అయితే నేను చూడగానే 8th క్లాస్ 9th క్లాస్ అని అడగాలనిపిస్తుంది అందరికి. నేను 8th క్లాస్ 9th క్లాస్ కాదు, ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్. ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్. ఓకే, ప్రజెంట్ ఏం చేస్తున్నావు మరి? ప్రజెంట్ ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ అక్క. స్టడీయే ఇంకా? స్టడీయే. డన్. ఎక్కడ ఉండేది? గచ్చిబౌలి. ప్రాపర్ గచ్చిబౌలి. ప్రాపర్ కూడా ఊరు ఏం ఓన్లీ గచ్చిబౌలి. అక్కడే పుట్టినాం, అక్కడే పెరిగినాం. ఓకే, విలేజ్ లో అయితే లేవు. ఇంట్లో నువ్వు ఒక్కదానివేనా? అన్న నేను ఇద్దరం. స్టార్టింగ్ లో రీల్స్ చేయగానే అన్ని వైరల్ అవ్వవు కదా. ఫస్ట్ గా వైరల్ అవ్వడం నీ ఫేస్ హాఫ్ ఫేస్ ఒకటే, నేను మొత్తం ఎవరు చూడలే. సో ఫస్ట్ వైరల్ అవ్వగానే నీ ఫీలింగ్ ఎలా ఉండే? యాక్చువల్లీ అసలు నేను ఇన్స్టాగ్రామ్ వాడాలని నాకు తెలీదు, రీల్స్ ఎట్లా చేయాలో నాకు తెలీదు. సో ఏమైందంటే నేను ఇట్లనే డైలాగ్స్ అప్పుడు ట్రెండ్ ఉంటుండే. సో ఒక డైలాగ్ చేయగానే ఫస్ట్ రీలే ట్రెండ్ అయిపోయింది. అయితే ఇంకా నాకు తెలియదు కదా, లైక్స్ వస్తుంటే వీడియో చూసేసుకుంటే మార్నింగ్ వీడియో చేసినప్పటి నుంచి మినిమం నేను ఒక 1000 టైమ్స్ అయినా వీడియోస్ చూస్తుండే. ఏంటి ఇన్ని లైక్స్ వస్తున్నాయి అని చెప్పి. సో మళ్ళీ అట్లా సాంగ్స్కి వచ్చిన. సాంగ్లో ఇట్లా ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, అందులోకి వచ్చిన. ఇంకా ఒక్క సాంగ్తోని వైరల్ అయిపోయింది. ఆ ఒక్క సాంగ్ ఏంటో? దాదాల దండు సిరిసిర వండు, అదే సాంగ్. ఎందుకు కెమెరాకి ఫేస్ ఇట్లా పెట్టేసి హాఫ్ పెట్టేసి ఎక్కువ చేయడం, అదే నీకు ఐడెంటిటీయా? అంటే నాకు పట్టుకునే వాళ్ళు ఇవ్వలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా. అప్పుడు చిన్న ఫాలోవర్స్ కదా, వీడియోస్ తీయడం అంత టైం పాస్ లాగా ఉండే. సో ఇంకా కాలేజ్కి వెళ్తుండే, సో అంత ఏం అనిపించలేదు. ఇప్పుడైతే కెమెరా మంచి వాళ్ళు అందరు ఉంటారు తీయడానికి. అప్పుడు నా ఫోనే నేనే ఇలా పట్టుకుంటుండే. మొత్తానికైతే నీ వీడియో చాలా వరకు ట్రోల్ అయింది, హాఫ్ ఫేస్ వి. సో ట్రోల్ అయినప్పుడు కొన్ని గలీజ్గా అయినాయి, కొన్ని మంచిగానే అయినాయి. నీ ఫీలింగ్ ఏంటి? గలీజ్గా అయినప్పుడు కొన్ని ట్రోల్స్ చూసి ఏడ్చేదాన్ని. ఎలా అంటే నేను ఆల్రెడీ చూస్తా, బట్ ఇంకా కొంతమంది అందరు షేర్ చేస్తుంటే అరే ఏంది వీళ్ళు ఇట్లా, వాళ్ళని అనొచ్చు కదా బ్రో డిలీట్ చేయండి. మళ్ళీ రిటర్న్ నాకు వాళ్ళకి తెలుసు బాధపడతారు అని చెప్పి, మంచివి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తా. సో నా కోసం అంతా టైం వేస్ట్ చేసి అది చేస్తున్నారని. గలీజ్ ట్రోల్ చేసే వాళ్ళ గురించి అయితే ఇంకా నేనేం చెప్పలేను. వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా సిస్టర్స్, వాళ్ళకి కూడా అట్లా చేస్తారా అని. ఇంకా లైట్ ఇంకా ఒక్కసారి ఒక ట్రోలింగ్ న్యూస్ ఏడ్చిన అంతే. ఇంకా ఓకే, బయటకు వెళ్తే నేను గుర్తుపడతారా? చాలా వరకు గుర్తుపట్టడం కదా, నేను వాళ్ళకి తెలుసు నేను బ్రోకెన్, మళ్ళీ వచ్చి నువ్వు బ్రోకెన్ స్మైలీనా అని అడుగుతారు. అప్పుడు ఏమనిపిస్తుంది మరి? కోపం వస్తుంది. దేనికి? తెలుసు కదా నేను బ్రోకెన్ స్మైలీ అని. అంటే కన్ఫర్మేషన్ కోసం ఏమో నీలాగా ఇంకొకరు ఉన్నారేమో అని తెలిసి కూడా అడుగుతారు కదా అని. ఓకే, మొత్తానికి అయితే ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ లేరక్క. ఎందుకు? బానే చేస్తావు ఫ్రెండ్స్ తో రీల్స్. ఫ్రెండ్స్ తో రీల్స్ చేయలే నేను, వాళ్ళందరూ సిస్టర్స్. ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు. ఫ్రెండ్స్ మీద ఒపీనియన్ ఏంటి? ఏంది పక్కనున్న నాగుంపం కాటేస్తారు అంతే అంటారు. అంటే నీ లైఫ్ లో కాటేశారా? చాలా మంది. అమ్మో, ఎవరి మీద నమ్మకం లేదు. ఓకే, ఒక సిచ్యువేషన్ ఎట్లా అంటే, ఒక అవసరం కోసం మన దగ్గరకు వస్తారు, అవసరం అయిపోయినాక వెళ్ళిపోతారు, మన గురించి బయట చెప్తారు, అరే ఆమె అట్లా ఆమె ఇట్లా అని చెప్పి. అందుకే లైట్ వదిలేసిన, నో ఫ్రెండ్షిప్. బ్రోకెన్ స్మైలీ ఏంటి అంటే, లైఫ్ లో బ్రోకేనా, లవ్ లో బ్రోకేనా? లవ్ లో బ్రోక్ కాదు, లైఫ్ లో బ్రోకెన్ కాదు. అందరూ ఇట్లా పెట్టుకుంటున్నారు కదా, ఎట్లా అంటే డాడ్ ప్రిన్సెస్, మామ్ లిటిల్ ప్రిన్సెస్, సంథింగ్ నేమ్స్ ఎక్సెట్రా. సో బ్రోకెన్ స్మైలీ అని ఎక్కడ నాకు కనిపించలేదు. అయితే ఇంకా నేను ఫస్ట్ కావ్య స్మైలీ, నా పేరుతోనే ఉండే యాక్చువల్లీ, కావ్య స్మైలీ అని ఉండే. సో నేను ఏం చేసిన అంటే బ్రోకెన్ స్మైలీ అని పెట్టేసిన. ఓకే, అట్లా ఏం ట్రెండ్ లేవు. ఇంకా నాకు సాడ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం, అట్లా బ్రోకెన్ స్మైలీ అని పెట్టిన. నీ మీద ఫేక్ అకౌంట్స్ వచ్చాయి కదా, దానివల్ల ఏమైనా ఇష్యూస్ అయ్యా? ఫేక్ అకౌంట్స్ నాకు తెలిసి వాళ్ళందరూ నాకు చెప్తారు, అక్క నేను ఇలా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఎవరికైతే ఏం బ్యాడ్గా చార్జ్ చేయను. సో నేను క్రియేట్ చేసిన మీ ఫ్యాన్ పేజ్ వల్ల ఎటువంటి మీరు సఫర్ అయితే అవ్వకండి అని చెప్పారు వాళ్ళు. చెప్పి క్రియేట్ చేశారు. ఆల్మోస్ట్ నాకు 10 అకౌంట్సే నాకు తెలుసు. 10 అకౌంట్స్ వాళ్ళు నాకు కాంటాక్ట్లో ఉంటారు. 10 అకౌంట్స్? కానీ నువ్వైతే ఇన్స్టాగ్రామ్లో ఎవరికి ఫాలో అవ్వవు? ఎవరిని ఫాలో అంటే ఫస్ట్ నుంచి ఒక హ్యాబిట్ అక్క నాకు, అదేంటో మళ్ళీ ఎవరిని ఫాలో అవ్వను. ఎందుకని?
అదే ఒక హ్యాబిట్. ఎవరిని వాళ్ళు ఫాలో అయితే ఏం చేసేది ఉందని ఎవరిని ఫాలో అవ్వని. మరి నిన్ను ఫాలో అయ్యేటోళ్ళు ఏమో వల్ల నా ఫ్యాన్స్. నువ్వు ఎవరికి ఫ్యాన్ కాదు, నేను నాకే ఫ్యాన్. ఫాలో కొట్టుకోవాల్సిందా? మీకే ఫ్యాన్ అక్క. ఊరుకోగా. సరే, ఇప్పటిదాకా వీడియోస్ అనేది ఒక ఎత్తైంది కదా, దాని నుంచి నీకేమైనా ఆఫర్స్ వచ్చాయా? ఆఫర్స్ అంటే సీరియల్లో వచ్చాయి, షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్ ఉంటాయి కదా, కవర్ సాంగ్స్, వాటిలో. ఫోక్ సాంగ్స్ అలా నువ్వు చేసేది ఎక్కువ ఫోకే కదా. అయితే ఇంకా నేను వాటన్నిటికీ సపోర్ట్ ఇవ్వలేను. వాటన్నిటికీ నాకు రీల్స్కే నాకు టైం ఉండదు. అంటే ఒక పక్క స్టడీ, ఇంకో పక్క రీల్స్ అంటే నాకు కష్టం అయిపోతుంది. సో నేను సండే సాటర్డే రీల్స్ చేస్తా, మిగతా డేస్ కాలేజ్లో ఎలా ఉంటుంది మరి? కాలేజ్లో అయితే కాలేజ్ ఫ్రెండ్స్ కాలేజ్ వరకే. అంటే సర్స్ కి, మేడమ్స్ కి, లెక్చరర్స్ కి వాళ్ళకి ఎవరికి తెలియదు. యాక్చువల్లీ వాళ్ళు ముసలోళ్ళు, మన మేడమ్స్ అందరూ ముసలోళ్ళే. ఓకే, ఎవరికైతే తెలియదు. అయితే డన్. ఎడ్యుకేషన్ ఎక్కడ? ఎడ్యుకేషనా నారాయణగూడ. అంటే గచ్చిబౌలి నుంచి నారాయణగూడ అప్ అండ్ డౌన్ డైలీ. ఓకే, ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే బెస్ట్ సపోర్టర్. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరు సపోర్ట్ చేసేవాళ్ళే. మంచిగా సపోర్ట్ చేసి మంచిగా చూసుకుంటారు. మమ్మీతో బాండింగ్ ఇంకా చాలా. లైక్ ఎలా? ఫ్రెండ్స్ ఎవరు లేరు అంటున్నారు? మమ్మీతోనే ఏమున్నా షేర్ చేసుకుంటా అన్ని. మమ్మీ, డాడీ, అన్న అన్నీ ఏమంటారు కవరింగ్. కానీ నేను మా అన్న గొడవ పడితే మా మమ్మీ తిట్టడం, అట్లా అన్నీ వాళ్ళతోనే. ఇంకా బయట ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ సర్కిల్ అసలు లేదు అక్క. ఉండే ఎట్లా అంటే వస్తారా, ఓకే వాళ్ళని అక్కడి వరకే, రీల్స్ కోసం వస్తే రీల్స్ వరకే పెట్టిన. నా దగ్గరికి అయితే నేను ఎవరిని రానిచ్చుకోలే. ఓకే, నీ ఫేమ్ని కూడా యూజ్ చేద్దాం అనేసి అట్లా వచ్చి హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే కదా, దానివల్ల నేను ఇంత సఫర్ అయినా. ఎలా అంటే నేను వాళ్ళ రీల్స్ కూడా ఆపేసిన, అంత సఫర్ అయినా నేను. ఎందుకని? ఇప్పుడు నా గురించి నా ఫ్రెండ్స్కే నా గురించి బ్యాడ్గా చెప్పారు. నా ఫ్రెండ్స్కే నా గురించి ఆమె అట్లా, ఆమె ఇట్లా అని. ఫేమ్ అయింది నా దగ్గర, చెప్పింది మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గర. వాళ్ళు ఆల్రెడీ అన్నారు, ఎందుకు నీకు ఎవరితో మాట్లాడకు, నువ్వు ఎవరితో మాట్లాడవు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నారు. నేను అవన్నీ పట్టించుకోలే. అరే ఉంటుంది కదా, ఎవరు లేరు, ఉంటారు లైట్. ఓకే, ఇన్స్టాగ్రామ్లో జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్స్టాగ్రామ్లోనా? అదే ట్రోలింగ్. ఇంకా నా ట్రోలింగ్ నాకు పెట్టడం. ఇంకా నాకు ఎలా మెసేజ్ చేస్తారు అంటే, నేను ఎవరు మెసేజ్ యాక్సెప్ట్ చేయను. యాక్చువల్లీ ప్రమోషన్ అంటే మెసేజ్ యాక్సెప్ట్ చేస్తాను, ఎవరు మెసేజ్ యాక్సెప్ట్ చేయను. అయితే ప్రమోషన్ చేస్తారా అని మెసేజ్ చేస్తారు. 0 followers కూడా ప్రమోషన్ ఉంది అని మెసేజ్ చేస్తారు. ఇంకా నేను యాక్సెప్ట్ చేసేస్తా అని చెప్పి. సో ఇప్పుడు అట్లా ఏమి యాక్సెప్ట్ చేస్తలే. చూసి బ్రాండింగ్ అయితే, లేదంటే ఏదన్నా బిజినెస్ అయితే ఏమన్నా మనకి నాకు డైరెక్ట్ ఈమెయిల్ నుంచి వస్తుంది అక్క. ఈమెయిల్ పెడతా కదా, ఈమెయిల్కి వచ్చేస్తుంది. సో ఈమెయిల్లే చూసుకుంటా. ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్. ఇంకా కొలాబ్స్ పెట్టమని అలా ఫ్రెండ్సే లేరు, ఇంకా ఎవ్వరు అడగరు నాకు యాక్చువల్లీ కొలాబ్. ఎందుకంటే నా నుంచి ఎవ్వరికి కొలాబ్ ఉండదు. నేను ఒక్కదాన్నే వీడియోస్ చేసుకుంటా, నేను ఒక్కదాన్నే పోస్ట్ చేసుకుంటా. పెడితే మా అన్నకి పెడతా. ఎడిటింగ్ కూడా. నాకు వీడియోస్ ఎవరు తీస్తారో వాళ్ళు ఎడిటింగ్ చేస్తారు. ఎవరంటే ఇంకా ఉంటారు అన్న వాళ్ళు, తీసేవాళ్ళు, ఇలా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ర్యాప్స్ అవన్నీ నాకు ఇష్టం, ర్యాప్స్ అంటే. మొత్తానికైతే అబ్బాయిలాగా తయారైపోతున్నావు అయితే, అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు నువ్వు LLB ఫస్ట్ ఇయర్ కదా, అంతకు ముందంతా స్టడీ లైఫ్ లో బంకులు కొట్టిన డేస్ ఉన్నాయా? ఉంది. కాలేజ్లో ఒక్కసారి కొట్టినా దొరికిపోయినా. ఒక్కసారి కొట్టినా దొరికిపోయినా. సెకండ్ ఇయర్లో లాస్ట్ కాలేజ్ ఎండ్ అవుతుందంటే కొట్టినాం. చార్మినార్ వెళ్ళినాం ఫ్రెండ్స్ అందరం. ఓకే, బయటకి ఇంకా ఎక్కడ వెళ్ళలే. నీ లైఫ్లో లవ్ అంటే వేస్ట్ అక్క. ఫస్ట్ సెటిల్ వద్దు, ఆ లవ్ వద్దు. రీసెంట్గా కూడా విన్నా, ఎన్నో ఇయర్స్ నుంచి లవ్ నీకు ఒకటి ఉంది అని. మరి ఆ లవ్ గురించి ఏమైంది అసలు? ఏమో ఒక ఇంట్రెస్ట్ పోయింది నాకు. అంటే జెన్యూన్ లవ్ లేకపోయిందా, లేదంటే నీకు ఇంట్రెస్ట్ పోయిందా? ఎట్లా అంటే ప్యూర్ లేదనమాట. ఏదైనా మన హార్ట్ నుంచి ఉండాలి కదా, వేస్ట్. అర్థం అయిపోయింది. ఇప్పుడు లైఫ్లో అయితే లేదు లవ్? నో లవ్, ఓన్లీ ఫ్యామిలీ. అంటే కట్ అవ్వడానికి, బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదు అసలు. బ్రేకప్ లేదు, లవ్వే లేదు, ఏది లేదు. జస్ట్ ఉన్నామంటే ఉన్నామా? ఉన్నాం. ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటే ఉన్నా, అంతే. నో ఫ్రెండ్స్. యాక్చువల్లీ నాకు ఒక 2 months బ్యాక్ నుంచి చెల్లెళ్ళు పరిచయం అయ్యారు.
వర్ష, అమ్ము ఇలా పరిచయం అయ్యారు. వాళ్ళ చెల్లెలేమో గానీ కరెక్ట్ గా నీ సైజు లెక్కనే రీల్స్ ఉంటాయి అందరివి. సేమ్ మా మమ్మీ కూడా నీ సైజ్ ఉండేటట్టే ఉన్నారు వాళ్ళు అందరూ. అప్పుడు ఏమొస్తుంది, నువ్వు నిజంగానే 8th 9th 10th అనుకుంటారు. సో వాళ్ళు నేను ఒకళ్ళకి షేర్ చేసుకుంటా అంటే వాళ్ళతోనే నేను అన్నీ షేర్ చేసుకుంటా. నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్నా అంటే అక్క నేను వస్తాను వాళ్ళని ఆడబెట్టేసి నేను వచ్చిన. ఎందుకు డిస్టర్బ్ అవుతావునా? వరుతూనే ఉంటారు. నీకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ ఆఫ్ అక్క. ఎందుకు వచ్చినందుక? కామెంట్స్ ఇప్పుడు వాళ్ళు మనకు పెట్టరు, మనకు చెయ్యరు. మనల్ని వాళ్ళు అనే హక్కు నేను ఎందుకు ఇస్తా? నేను మా మమ్మీ మా డాడీ నన్ను అన్నారు. బయట వాళ్ళు నాకు పెట్టండి, నాకు చెయ్యండి, నాకంటే కోపం వస్తుంది. సో దానివల్ల నేను కామెంట్స్ ఆఫ్ చేసేస్తా. అంతకుముందు వచ్చే కామెంట్స్ ఎలా ఉంటుండే? అసలు నేను స్టార్టింగ్ నుంచి కామెంట్స్ ఆఫ్. లైవ్లో తప్ప నేను కామెంట్స్ ఆఫ్ చేస్తా. లైవ్లో కూడా ఎందుకు ఆన్ చేస్తా అంటే నేను యాక్చువల్లీ 1 day ముందు స్టోరీ పెడతా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, నా అకౌంట్లో మీకు ఏమైనా అడగాలని ఉందా, సో దానికి నేను పెట్టి స్టోరీలో ఈ టైంకి లైవ్ వచ్చేస్తా, ఈ టైంకి లైవ్ వస్తుంది, నెక్స్ట్ డే లైవ్ ఆన్ చేసి అప్పుడు అడుగుతా. వాళ్ళు అవే క్వశ్చన్స్ పెడతారు. బ్యాడ్ కామెంట్స్ పెడితే నేను బ్లాక్ వేసేస్తా వాళ్ళని. చాలా నా బ్లాక్ లిస్ట్లో ఆల్మోస్ట్ అన్ని ట్రోలింగ్ అకౌంట్స్ బ్లాక్ లిస్ట్. ఒకసారి బ్లాక్ లిస్ట్ చూద్దాం, ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? ఉంటాయి చాలా బ్లాక్ లిస్ట్ అకౌంట్స్, చూపిస్తా. ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ లిస్ట్. మళ్ళీ అవి ఎవరో చేయరు, మన చుట్టుపక్కలే చేస్తారు ట్రోలింగ్స్. ఎందుకంటే ఒకసారి నాకు దొరికిర్రు అట్లా. మొత్తం ఎన్నో నెంబరింగ్ చెప్పు. ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. వాట్సాప్ బ్లాక్ లిస్ట్లో వాట్సాప్లో అన్నోన్ కాల్స్ వస్తాయి కదా, ఏం బ్లాక్ చేయ వదిలేస్తా, అసలు రిప్లై అయ్యా ఎవరికి వాట్సాప్లో. అసలు బ్లాక్ లోనే ఉండవు ఏ అకౌంట్స్ ఉండవు బ్లాక్లో. ఓకే. మొత్తానికైతే వాల్పేపర్ షూట్ ఫోటో నీదేనా? నాదే. మమ్మీతో ఉన్న బాండింగ్ ఎలాంటిది? అంటే మమ్మీ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి ఎమోషన్ ఏమైనా ఉందా? ఉంది అక్క. ఏమైనా నాకు హ్యాపీ అయినా మమ్మీతోనే షేర్ చేసుకుంటా, సాడ్ అయినా మమ్మీతోనే షేర్ చేసుకుంటా. ఎలా? ఇప్పుడు నాకు ఎవరైనా మొన్నటి దాకా ఇలా ఉంది అని చెప్పాను కదా, ఫ్రెండ్షిప్లో ఇలా చెప్పేసిన మమ్మీకి. లవ్లో ఎలా అయిపోయింది, ఫ్రెండ్షిప్లో ఎలా అయిపోయింది చెప్పేసిన మమ్మీకి. లవ్ అయితే ఏం లేదు, ఫ్రెండ్షిప్లో అయితే చెప్పిన మమ్మీకి. సో మమ్మీ ఉండి వద్దు అవన్నీ పెట్టుకోక బేటా, అన్నీ లైట్ తీసుకో, ఎవరిని నమ్మకు. సరే మమ్మీ. యాక్చువల్లీ నేను దేనికైనా మమ్మీ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. బట్ మా మమ్మీకి అన్నీ షేర్ చేసుకుంటాం కాబట్టి మమ్మీ అంత సపోర్ట్ చేస్తారు. కానీ ఫస్ట్లో నువ్వు వాళ్ళకి షేర్ చేసుకోకుండా బయటకు షేర్ చేసుకున్నాక పెయిన్ వచ్చినాక అప్పుడు ఇప్పుడు అలా అయింది కదా, సో ఇప్పుడు అర్థమైనందుకు మమ్మీకే చెప్తా ఫస్ట్. అంతే అంటావా? ఓకే. ఇంకా మెమరబుల్ డేస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా మెమరబుల్ డేస్ అంటే ఇంకా ముందు ఉంటాయి. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కదా, సో చాలా ప్లాన్స్ ఉన్నాయి అన్నమాట. అవన్నీ ఎంజాయ్ చేయాలి. మంత్లీ 1 trip అట్లా. యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నావు, అది కూడా బ్రోకెన్ స్మైలేనా? కావ్య ఆఫీషియల్ పెట్టా. ఎందుకంటే సిల్వర్ బటన్ మీద బ్రోకెన్ స్మైల్ అని వస్తే బాగుండదు కదా, అందుకే కావ్య ఆఫీషియల్ అని పెట్టా, మన పేరు రావాలంట. ఓకే. మొత్తానికి ఇన్స్టాగ్రామ్ లో నీకు ఎవరైనా సపోర్ట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మంచి ర్యాప్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఉన్నారా? నాకు వీడియోస్ తీసే వాళ్ళు ఉన్నారు. మా అన్న చాలా సపోర్ట్ చేశారు. ప్రశాంత్ అన్న వీడియోస్ బాగా తీస్తారు. ఇంకా అభి అన్న ఉన్నారు, రీసెంట్గా అభి అన్న వీడియోస్ బాగా తీస్తారు. వాళ్ళు కూడా. ఇండస్ట్రీకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏవో ముందు పోవాలని ఉంది, బట్ ఏమంటారు ఇంట్లో. ఇప్పుడు చేస్తున్న ఎల్ఎల్బి రాకపోతే పరిస్థితి ఏంటి? వస్తుందని కాన్ఫిడెన్స్, అంటే నా ఏమంటారు జ్యోతిష్యం సంథింగ్ అంటారు కదా, జాతకంలో ఉంది. సో అందుకే. ఓకే. అలాంటి ప్రమోషన్స్ వస్తే చేస్తావా నువ్వు? జ్యోతిషం చేస్తా, అందరు నవ్వుతారు నేను ఆ ప్రమోషన్ చేస్తే. ఒక్కటే టేక్ లో, అది కూడా సెల్ఫీలోనే చేస్తాం, మళ్ళా టేక్ లోనే చేసేస్తా. ఉన్నాయా ఇప్పుడు ప్రమోషన్ వీడియోస్ నీ దగ్గర? అంటే పోస్ట్ లో డిలీట్ చేసేసిన అన్ని. ఎప్పుడప్పుడు పేమెంట్ పడగానే డిలీట్. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎట్లా అంటే నేను 1 dayకే మాట్లాడతా. సో 1 day, ఓన్లీ 1 day అంతే. ఇన్స్టాగ్రామ్ నుంచి మంత్లీ ఎంత వస్తుంది అందాదా? మంత్లీ అని ఉండదు అక్క, బట్ బ్రాండ్స్ ఉంటాయి. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంటాయి. ఓకే, అంతే. ఇంకా మన ఓన్గా అంటే ఇంకా ప్రోడక్ట్స్ పంపడం, ఫ్రేమ్స్ పంపడం, పికిల్స్ మొన్న వచ్చినాయి తిన్నా, బాగున్నాయి.
కొన్ని ప్రమోషన్స్ చేస్తుంటారు, ఎలా ఫేక్ యాప్, దీనివల్ల అమౌంట్ వస్తుంది. ట్రేడింగ్వి. సో దానివల్ల నాకు అకౌంట్ ప్రాబ్లం పడ్డది. నాకు 1.5 మంత్ అకౌంట్ ఓపెన్ అవ్వలే. అది ఫేక్ కాబట్టి నీకు అకౌంట్ ప్రాబ్లం పడుతుంది, ఎందుకంటే రిపోర్ట్ కొడతారు కదా. చాలా మంది అంటే అది నాకు తెలీదు స్టార్టింగ్లో. సో ఒక ఆయన చెప్పాడు, ఆయన పేమెంట్ కూడా నాకు వేయలేదు. సో అకౌంట్ పోయింది 1.5 మంత్. అప్పటికి నాకు 100K. షాక్, ఎయిట్ చేసిన 1 డే అయితే. తర్వాత చూసిన వస్తలే అయితే ఒక రోజు ఏమైంది, కాలేజ్ నుంచి ఇంటికి వచ్చా. ఇంటికి రాగానే ఎందుకు వస్తలేదు అకౌంట్ అని చెప్పి, ఆ రోజు సంథింగ్ ఏదో ఫెస్టివల్ రోజు కాలేజ్ ఉండే, ముస్లిమ్స్ వాళ్ళది అనుకుంటా. సో ఇంటికి వచ్చి ఓపెన్ చేసిన, దేవుడా అయింది దాని అకౌంట్ వచ్చేసి. అమ్మో, ఇంకా అప్పుడు నా గుండెలు చేతిలో పెట్టుకొని కూర్చుని ఇంకా అప్పటి నుంచి ఏ ప్రమోషన్స్ చెయ్య, జాగ్రత్త మెయింటైన్ చేస్తాను. ఒకవేళ నిజంగానే అకౌంట్ వెళ్తే పరిస్థితి ఏంటి? నేను ఎంత కష్టపడి పైకి వచ్చిన ఈడుస్తా, బట్ మళ్ళా ట్రై చేస్తా, నా ఫేమ్ నాకు వస్తుంది. ఎందుకంటే కష్టపడ్డా కదా అక్క, కష్టపడ్డే ఎక్కడికి వెళ్ళావు, అందుకే అదొక చిన్న నమ్మకం. ఓకే, నీ లైఫ్లో నెవర్ అసలు ఈ డే జరగకుండా ఉండాల్సిన సిచ్యువేషన్ అని ఏమైనా ఉన్నాయా? ఎట్లా అంటే నాతో అవసరం ఉన్నంత, అంటే అవసరంకి నన్ను వాడుకునేలా ఉండొద్దు. ఎట్లా అంటే నేను సాడ్లో ఉన్నా నాతో ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా అట్లా ఉండాలి. కానీ అవసరానికి వాళ్ళు యూజ్ చేసుకొని వదిలేస్తే నేను ఏమైనా టిష్యూ పేపరా? సో అందుకే నాకు నమ్మకం లేదు. నేను చాలా మంది చూసినా అట్లా ఉండదు అని అనుకున్నా, ఉంటుంది అట్లా రియాలిటీలో. ఈ మధ్య ఎట్లా అంటే ప్రమోషన్స్ చేసినాక, వీడియో పెట్టినాక వాళ్ళు క్యాన్సిల్ చేసుకోండి అని కొందరికి, చాలా మందికి ఇట్లా వీడియో వచ్చినాక అంటున్నారు. అలా ఏమైనా జరిగినాయి? ఏం లేదక్క. నాకు ఏ ప్రమోషన్స్ అయినా సరే ఫస్ట్ వాళ్ళు ఐడి నాకు ఒక అన్న ఉంటారు, తను చెప్తారనమాట. సో ఫస్ట్ ఐడి కన్ఫర్మ్ అయితే, ఫస్ట్ పేమెంట్ కొట్టిన తర్వాతనే నేను వీడియో పోస్ట్ చేస్తాను. అది కూడా దానిలో ట్రేడింగ్ ట్రేడింగ్ అనే పదం ఉంటే అసలు వీడియోనే పోస్ట్ చేయాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన డబ్బులు అయితే కాదు, మనకి వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు మన మీద ట్రస్ట్ చేసి వాళ్ళ డబ్బులు మనం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. సో ట్రేడింగ్ అయితే నేను అస్సలే చెయ్యను. ఓకే, అస్సలు చెయ్యను, వద్దు కూడా ప్రమోషన్స్. నీకు మీ బ్రదర్తో ఉన్న బాండింగ్? అన్న నేను కొట్టుకోవడం ఎప్పుడు, నాకు 10K ఉన్నప్పుడు నాకు స్టోరీ పెట్టలేడు, నాకు కోపం వస్తుంది. నాకు 10K ఉన్నప్పుడు ఆయనకి 60K ఉంది. సో నేను చాలా బతిమలాడుకున్నా, నాకు అప్పుడు అవార్డింగ్ టైం. సో నేను అవార్డు తీసుకోవాలంటే నా వీడియో రీచ్ ఉండాలి, మినిమం 1M అన్న. నా రీచ్ 1M, నేను అనుకున్న 1M రీచ్ అవ్వ, స్టోరీ పెట్టలేడు. ఇప్పుడు వాడే నాకు కొలాబ్స్ పెడతాడు. ఈ లైఫ్లో మీ మదర్ కానీ అన్న కానీ కొట్టారు? మా మమ్మీ కామన్ అయితేనే ఉంటాయి. ఎప్పుడంటే ఇంటికి లేట్గా రావడం వల్ల, ఇంకా ఒక్కొక్క చిన్న పని వేయను దానికి. డాడీ అయితే అసలు చెయ్యడం. ఇంటికి లేట్ అంటే ఏడికి వెళ్తావు, ఏం చేస్తావు? రీల్స్కి వెళ్తా. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయింది కదా, సో 2 months నుంచి యూట్యూబ్ వీడియోస్కి వెళ్తున్నా. ఇంకా ప్రమోషన్స్కి, రెస్టారెంట్ ప్రమోషన్స్కి ఉంటాయి కదా, లేట్ అయిపోతుంది. అందుకే ఎగ్జాక్ట్ 6 వరకు ఇంట్లో ఉండాలని. నేను 7కి వస్తాను. 7కి వస్తావు, లేదంటే 11-12కి వస్తావు? 7కి వస్తా. 7కి వస్తే ఏం కొట్టారులే ఇంట్లో? తిడుతుంది. పని ఏం చేసి వెళ్ళాను కదా, పని చేయకుండా వెళ్తా కదా. అందుకే అప్పుడు బోనాలు ఉండే, బోనాలకి వెళ్ళేసి లేట్. అప్పుడు ఎంత అవుతుండే, 9:30. అన్న ఉంటుండే, అన్నకి ఏమనకపోతుండే నేను అన్ని కొడుతుండే. మీ రిలేటివ్స్ ఏమైనా అంటుంటారా, అమ్మాయిని ఎందుకు అబ్బాయిలాగా చేయిస్తుంటారు? అంటే ఏమంటే నాకు ప్రమోషన్స్ అంటే ఇలా ఇంటికి అన్ని ఫ్రేమ్స్ పంపి, ఇంకా నాకు ఏమంటారు ఫెస్టివల్స్ టైంలో వాళ్ళ ప్రోడక్ట్స్ నాకు పంపినారు. సో వాళ్ళు కూడా అంటారు, ఓకే అమ్మ మనకు కూడా ఉంది కదా ఒక లాభం లాగా. ఓకే, ఇది ఓకే, ఇది వచ్చినాక ఓకే, ఆ లాభం పొందడానికి చేసిన స్ట్రగుల్ ఉంది కదా. అంటే ఏమన్నారు, ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి అందరూ అలానే కనెక్ట్ ఉన్నారు మా ఫ్యామిలీలో. ఓకే, అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, మొత్తం బాయ్స్లో డాన్స్ చేస్తూ ఉంటావు. ఒకటే వీడియో, అది బేగంపేటలో, యాక్చువల్లీ వినాయక చవితి రోజు. అంతే, ఇంకెక్కడ నేను డాన్స్ చేయను. లైఫ్లో గోల్ ఏంటి? లాయర్. కాకపోతే అయితా, అవ్వకపోతే అయితా, అయితా, అవ్వకపోతే ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. ఆల్రెడీ ఇండస్ట్రీ అంటున్నావు కదా. ఇండస్ట్రీలకి ఒకవేళ మేబీ ఇప్పుడు ఛాన్స్ వస్తేనే, నేను ఇప్పుడు స్టడీ నాది ఏమంటే 5th year ఫైనల్ అయిపోతే రీల్స్ కూడా ఆపేస్తా. ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. ఎందుకని? అభిమానమా? ఎందుకంటే ఆయన చేసే మూవీస్ కానీ, ఆయన పెట్టే సాంగ్స్ కానీ, నేను ఎవ్వరు అంత ఇంట్రెస్ట్గా చూడలే. రేస్ గుర్రం మూవీ ఉన్నప్పుడు నేను 6th classలో ఉన్నా.
సో ఆ మూవీ చూడాలి చూడాలి చూడాలి, ఆ మూవీ నుంచి అడిక్ట్, చాలా ఇష్టం. డన్ డన్. నీ వీడియోస్లో చూసా డీజే కార్తిక్ స్మైలీ మీ బ్రదరా? అన్న. ఓకే, ఇప్పుడు లైవ్లో కాల్ చేసి ప్రాంక్ చేయాలి. అన్నతోనా? అన్న కాల్ లిఫ్ట్ చేస్తే ఓకే, అన్న లిఫ్ట్ చేయకపోతే ఐ డోంట్ నో. ఆయనకే చేయి నువ్వైతే. డీజే కార్తీక్ అన్న. అన్న ఇన్స్టాగ్రామ్ తీసేస్తాను మొత్తానికి, ఇంకా వద్దన నేను చెయ్యను. అన్న నాకు ఇప్పుడు పైసలు కావాలి, నాకు అర్జెంట్. ఇన్స్టాగ్రామ్ అమ్మేస్తున్నా అని చెప్పు. ఇన్స్టాగ్రామ్ అమ్మేస్తా, ఎవరికైనా చెప్పు అని చెప్తా. ఇంకా నేను చెయ్యను, ఈ రీల్సే చెయ్యను, ఇంకా అలా మాట్లాడు. కాల్ వస్తుంది, లిఫ్ట్ చేస్తున్నా. హలో అన్న, ఏడున్నావు అన్నా? ఏడున్నావు అన్నా? అన్నా నాకు అర్జెంట్ పైసలు కావాలన్నా, ఇన్స్టాగ్రామ్ అమ్మేస్తా నేను. అర్జెంట్ పైసలు కావాలన్నా. ఇన్స్టాగ్రామ్ అమ్మేస్తా. ఎంతకి మా? ఒక ఇప్పటికైతే 5,000కి చెప్పేసి. 5,000కి ఇన్స్టాగ్రామ్ ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా. మళ్ళీ ఇప్పటికి మళ్ళీ నీకు ఎప్పటికి కావాలా మళ్ళీ ఇన్స్టాగ్రామ్? ఏం వద్దు, నాకు 5,000 అర్జెంట్ కావాలన్నా. సీరియస్ గా, నువ్వు జోక్ ఎందుకు అనుకుంటున్నావు? ఎట్లా నీకు జోకర్ లెక్క కనబడుతున్నానా? అయ్యో నీకు నేను అట్లా కనిపిస్తున్నా, నాకు అర్జెంట్ 5,000 కావాలంటే. సరే సరే అమ్మేసుకో, మరి అమ్మేసుకోవరికి నాకేం సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు నాకు 5,000 ఇస్తావా? కట్ చేసేసి. ఆయనకు తెలుసు ప్రాంక్ అనేది అలవాటు వాళ్ళందరికీ. ఓకే డన్. నీ ఫాలోవర్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావు? నాకు సపోర్ట్ చేసే వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. ఇంకా నాకు ట్రోలింగ్స్ ఇవన్నీ అయితే నేను పట్టించుకోను, ఆల్మోస్ట్ కామెంట్స్ అయితే ఆఫ్ ఉంటాయి. ట్రోల్ చేస్తే బెనిఫిట్, నువ్వే ఫేమస్ అవుతావు. బెనిఫిటే, బట్ మంచిగా ట్రోల్ చేస్తే ఓకే, అడ్జస్ట్ చేసుకుంటా. వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే గలీజ్ మాటలు పెట్టుకుంటా ట్రోల్. అది ట్రోలింగ్ కాదు. ట్రోలింగ్ అంటే మంచి మీమ్స్ కానీ అవి పెట్టడం బాగుంటాయి. ఆమె వేసింది కదా దాదాలా దండు సిరిసిరమండు, ఆమె నేల్స్కి అవన్నీ పెట్టుకొని చేసింది. అట్లా చేస్తే కొంచెం కామెడీ ఉంటుంది. ఈ ట్రోలింగ్ నాకు నచ్చదు. ఒకసారి దాదాల దండు లైవ్ లో కావాలి, ఎందుకంటే అది హాఫ్ ఫేస్, ఇప్పుడు ఫుల్ ఫేస్. ఎట్లా చేసినాం కదా అక్క. దాదాల దండో సిరిసిరమండో గుండాల గుండో తీస్తారు మెండో అంటేంటవా? ఎందుకు ఫోకే ఎందుకు ఇష్టపడతావు ఎక్కువ? జోష్ ఉంటుంది పాటలో, అట్లా కనెక్ట్ అవుతారు ఎక్కువ, అదొకటి. కనెక్ట్ ఇంకా వైరల్ అయిపోతాయి. ఆల్మోస్ట్ యూత్ యూజ్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్, సో ఫుల్ వైరల్ అయిపోతుంది అనమాట. ఇప్పటిదాకా నేను హేట్ చేసిన వాళ్ళ గురించి ఏం చెప్తావు? నన్ను ఏడ్చి 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 వాళ్ళే కాలిపోతారు. నన్ను చూసి ఏడవడం వల్ల వాళ్ళకే లాస్, నాకైతే ఏం లాస్ లేదు. నన్ను చూసి ఏం టైం వేస్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఏదో పని ఉంటే పోయి పని చేసుకోవాలి. నన్ను చూసి టైం వేస్ట్ వాళ్ళకి. ఓకే, లవ్ మీద ఒపీనియన్ అంటే వచ్చింది పోయింది లవ్ వేస్ట్. ఒక్కటే వర్డ్ చెప్తున్నా, వేస్ట్. ఒక టిష్యూ పేపర్లో తీసి పడేయాలంతే. చేసేవాళ్ళు ఓకే, అర్థం చేసుకునే వాళ్ళు ఓకే, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే వాళ్ళు వేస్టింగ్. అయితే లైఫ్లో నువ్వు మ్యారేజ్ అయితే ఏమో అది కూడా చేసుకోనేమో నాకు తెలుసు నువ్వు చేసుకోకపోతే ఇంకేది, ఫుల్ హ్యాపీ, ఇట్లానే లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తా. ఇంకా లాస్ట్గా పేరెంట్స్కి? మమ్మీ డాడీకి అయితే థ్యాంక్స్, నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. బ్రదర్? మా అన్నకి ఏం చెప్పాలి, గుద్దుతా. థ్యాంక్ యూ బ్రోకెన్ స్మైలీ. మొత్తానికైతే పూర్తి పేరు ఏంటిది? కావ్య. శ్రీకావ్య. శ్రీకావ్య. డన్ డన్. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఏమన్నా చెప్పు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇంకా నా గురించి ఇంకా 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 మీరు క్వశ్చన్స్ అడగండి, నేను ఇంకా ఆన్సర్స్ చెప్తా. అది కూడా ఇంకో ఇంటర్వ్యూలో, ఓకేనా? అడగడానికి క్వశ్చన్స్ ఏం లేవు అక్కడ, ఆన్సర్ చెప్పడానికి కూడా ఉంటాయి. వాళ్ళకు ఉంటే మనకుండే, పబ్లిక్ ఉంటాయి కదా. పబ్లిక్ క్వశ్చన్స్ నేను అడిగిన తెలుసా? అవునా? ఫస్ట్ క్వశ్చన్ 8th క్లాసా 9th క్లాసా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నావు కదా, కంటెంట్ ఏంటి? కంటెంట్స్ అంటే నార్మల్ బ్లాగ్స్, ప్రాంక్స్ కానీ, మేము ఎక్కడికైనా వెళ్తే బ్లాగ్స్ కానీ, ఛాలెంజెస్. ఓకే, గ్రూప్ ఉందా? చెప్పాను కదా, మా చెల్లెళ్ళతోనే తీసుకుంటా. ఓకే, మంచి స్క్రిప్ట్ అయింది అయితే. చిన్న చిన్న తమ్ముళ్ళు, చిన్న చిన్న చెల్లెళ్ళు ఉన్నారు. ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి. నెక్స్ట్ కామెంట్స్ చేసేది ఉంటే కామెంట్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.